హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 19 అండ్ ఈరోజు డేట్ డిసెంబర్ 10, టైం అప్రాక్సిమేట్గా 6 o'clock అవుతుంది. మాక్సిమం ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్ని గ్యాదర్ చేశాను అండ్ ఇక్కడ నుంచి వీడియో ఫ్లో కూడా కాన్సెప్ట్ వీడియోస్ అండ్ టెక్ న్యూస్ బ్యాలెన్స్ చేస్తూ ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తున్నా. అండ్ లాస్ట్లో జీబ్రా మూవీ ఓటీటీ రిలీజ్ గురించి కూడా చెప్తాను. ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈ రోజు బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ప్రాసెసర్ ఒకటే కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది నాకు. ఇంకా బెటర్ ప్రాసెసర్ ఖచ్చితంగా తీసుకొచ్చుంటే బాగుండేది. అండర్ 10,000 లో వస్తుంది కాబట్టి రిమైనింగ్ స్పెక్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. ఈ ఫోన్ బేస్ వేరియంట్ 4GB 128GB 10,000 రూపాయలు పెట్టారు. డిసెంబర్ 16వ తారీఖు నుంచి మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ లో సేల్ కి వస్తుంది. ఇందులో 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ యూనిసాక్ T760 ప్రాసెసర్ తో వస్తుంది. చెప్పినట్లు కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చి ఉంటే బాగుండేది. కొద్దిగా ఇంట్లో పేరెంట్స్ కి లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కి ఫోన్స్ ఇవ్వాలనుకుంటారు కదా, వాళ్ళని ఈ ప్రాసెసర్ ఖచ్చితంగా సాటిస్ఫై చేసింది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. అప్డేట్స్ వీళ్ళు మెన్షన్ చేసింది అయితే జస్ట్ 1+2 years మాత్రమే. అంటే Android 15 అప్డేట్ ఒకటి వస్తుందంట. అండ్ దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తున్నారు. సంవత్సరానికి 3-4 ఇస్తూ ఉంటారు. అండ్ ఇంక దీంట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మోస్ కూడా ఉంటుంది. అలానే IP52 స్ప్లాష్ అసిస్టెంట్ కు సపోర్ట్ చేస్తుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ బాగున్నాయి కాబట్టి అండర్ 10,000 లో పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ మీద మీకు అంత హై ప్రయారిటీ లేదు అనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ ఇప్పుడు NCERTతో పార్ట్నర్షిప్ అవ్వబోతుంది. NCERT మీరు వినే ఉంటారు, స్కూల్స్ అండ్ ఇంటర్మీడియట్ కూడా చదివేటప్పుడు మనకి టెక్స్ట్ బుక్స్ NCERT నుంచి మనకి టెక్స్ట్ బుక్స్ వస్తుంటాయి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్. వీళ్ళతో ఇప్పుడు పార్ట్నర్షిప్ ఎలా అంటే కొన్ని లిమిటెడ్ కోర్సెస్ యూట్యూబ్ లో కొన్ని స్పెసిఫిక్ ఛానల్స్ ని క్రియేట్ చేసి వాటికి క్రెడెన్షియల్స్ తో యాక్సెస్ ఇస్తారంట కొంతమంది పర్టికులర్ స్టూడెంట్స్ వరకు. వాటికి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుందేమో. రైట్ నో ఇది జస్ట్ పార్ట్నర్షిప్ వరకే అయింది. అసలు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు ఏంటనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం అయితే 29 లాంగ్వేజెస్ లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12 వరకు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనకి కోర్సెస్ అయితే ఆఫర్ చేయబోతున్నాయి. ఈ 29 లాంగ్వేజ్ లో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ iPhone 18 సిరీస్, అంటే నెక్స్ట్ రాబోతున్న iPhone 17 సిరీస్ కాకుండా iPhone 18 Pro సిరీస్ లో 2nm చిప్ సెట్ అయితే యూస్ చేయబోతున్నారు. రైట్ నో ఉన్న ఫోన్స్ లో. అండ్ నెక్స్ట్ ఇయర్ రాబోతున్న iPhone 17 సిరీస్ లో కూడా 3nm చిప్స్ నే మనం యూస్ చేయబోతున్నాం. iPhone 18 సిరీస్ లో 2nm చిప్ యూస్ చేయబోతున్నారు కాబట్టి TSMC వాళ్ళు ప్రైస్ అయితే హైక్ ఇచ్చారు. 2 సంవత్సరాల తర్వాత రాబోతున్న ప్రాసెసర్ యాక్చువల్గా ఇప్పుడే వర్క్స్ అవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ప్రైజెస్ హైక్ ఇచ్చారు కాబట్టి మనకు కూడా ఈ iPhone 18 Pro సిరీస్ ఫోన్స్ కి ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది. ప్రో సిరీస్ లో మాత్రమే 2nm చిప్ రాబోతుంది. సో డబ్బులు కొంచెం జాగ్రత్తగా దాచుకుంటూ ఉండండి ఒకవేళ మీరు iPhone 18 సిరీస్ కి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి లావా నుంచి. లావా బ్లేజ్ డియో అని చెప్పని ఈ రోజు ఒక పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది, బ్యాక్ సైడ్ మీకు ఇంకొక డిస్ప్లే కనబడుతుంది సేమ్ లావా అగ్ని 3 లో లానే. ఈ ఫోన్ లాంచ్ డేట్ డిసెంబర్ 16వ తారీఖుకి ఫిక్స్ చేశారు, అంటే నెక్స్ట్ వీకే. కీ ఫీచర్స్ వచ్చేసరికి ప్రాసెసర్ దీంట్లో డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ యూస్ చేస్తారంటున్నారు. నాకు తెలిసి 15,000 దగ్గరలో ఉంటుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను ఈ ప్రాసెసర్ ఇస్తున్నారు కాబట్టి. అండ్ సోనీ సెన్సార్ అంటున్నారు, పర్టికులర్ గా మెన్షన్స్ అయితే ఏం లేవు. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. చూడాలి లావా బ్లేజ్ డియో ఒకవేళ అండర్ 15 లో వస్తే మాత్రం చాలా మంచి డివైస్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. అప్కమింగ్ S25 సిరీస్ యొక్క డేట్ బయటకు వచ్చేసింది. సామ్సంగ్ S24 సిరీస్ లాస్ట్ ఇయర్ మనకి Jan 17వ తారీఖు లాంచ్ అయింది. ఇప్పుడు S25 సిరీస్ Jan 22nd లాంచ్ చేస్తారన్నట్లు ఒక టిప్స్టర్ అయితే లీక్ చేశాడు డేట్ ని. లాస్ట్ టైం కూడా ఇతను కరెక్ట్ గానే ప్రిడిక్ట్ చేశాడు డేట్ ని. నెక్స్ట్ న్యూస్ మనకి యూరోపియన్ రెగ్యులేషన్ యాపిల్ కి సంబంధించి. 2024 లో యూరోపియన్ రెగ్యులేషన్స్ ప్రకారం యాపిల్ డివైస్ లో ఐఫోన్స్ లో ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకుని మనం NFC పేమెంట్స్ చేయలేం. యూరోపియన్ రెగ్యులేషన్స్ ఏం చెప్పింది, ఖచ్చితంగా యాపిల్ వ్యాలెట్ కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేసి కూడా NFCని యూస్ చేసుకుని పేమెంట్స్ ఇచ్చేలాగా యాక్సెస్ ఇమ్మని చెప్పని యూరోపియన్ రెగ్యులేషన్స్ అయితే రూల్ ని పాస్ చేశారు. దాన్ని యాపిల్ కూడా యాక్సెప్ట్ చేసింది. రైట్ నౌ యూరోప్ లో, అందులోనూ నార్వే అని చెప్పని ఒక పర్టికులర్ రీజన్ లో మాత్రమే విప్స్ అని చెప్పిన ఒక సంస్థ ఫస్ట్ ఎవర్ యాప్ అని చెప్పొచ్చు థర్డ్ పార్టీ యాప్ ద్వారా NFC పేమెంట్స్ చేయగలుగుతున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి ఇండియాలో ఈ రోజు Xiaomi Ultra Slim అని చెప్పిన ఒక పవర్ బ్యాంక్ ని అనౌన్స్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. నా వరకు అయితే మాత్రం నేను పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పంట. ఇది ఎప్పుడు డెలివర్ అవుతుంది, అసలు ఎప్పుడు ఆర్డర్స్ కన్ఫర్మ్ అవుతాయి అని చెప్పనేది కూడా మనకు తెలియదు. రైట్ నౌ Xiaomi నుంచి Xiaomi పవర్ బ్యాంక్ Ultra Slim, ఇది జస్ట్ Type-C పోర్ట్ తో మాత్రమే వస్తుంది. 4900 mAh బ్యాటరీ ఉంటుంది. 20 వాట్ స్పీడ్ కి మాత్రమే ఇది ఛార్జ్ సపోర్ట్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ వెయిట్ వచ్చేసి మాక్సిమం 93 grams మాత్రమే ఉంటుంది. అండ్ 10mm విత్ మాత్రమే ఉంటుంది, అంటే చాలా స్లిమ్ ఉంటుందని చెప్పని Xiaomi చెప్తుంది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1800 రూపాయలు పెట్టారు. బట్ క్రౌడ్ ఫండింగ్ లో కనుక మనం పార్టిసిపేట్ చేసి తీసుకుందాం అనుకుంటే 1500 రూపాయలకి పడుతుంది. ఓన్లీ 1000 యూనిట్స్ మాత్రమే క్రౌడ్ ఫండింగ్ లో తీసుకుంటున్నారంట. డిసెంబర్ 13వ తారీఖు నుంచి ఈ క్రౌడ్ ఫండింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిసెంబర్ 13th నోట్ చేసి పెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రియల్మీ 14X 5G దీని గురించి BIS సర్టిఫికేషన్స్ అయితే మన ఇండియన్ స్టాండర్డ్స్లో రికార్డ్ అయినాయి. దీని ప్రెడిసెసర్ రియల్మీ 12X మన ఇండియాలో లాంచ్ అయింది ఈ ఇయర్లోనే అని చెప్పొచ్చు అది కూడా. అండ్ మధ్యలో రియల్మీ 13X స్కిప్ అయింది. ఆ ప్లేస్లోకి ఇప్పుడు రియల్మీ 14X కూడా తీసుకొస్తాం అన్నట్లు బడ్జెట్ ఫోన్ ఇది కాకపోతే 14X అనేది మోస్ట్లీ నాకు తెలిసి ఒక 12-13 వేల రూపాయల ప్రైస్ పాయింట్లో అనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus అండ్ రెడ్మీ నుంచి ఇప్పుడు రైట్ నా 7000 mAh బ్యాటరీ మీద వర్క్ చేస్తుంది కేవలం రియల్మీ అండ్ ఐకు మాత్రమే. నెక్స్ట్ ఇయర్ అంటే 2025 ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్స్లోనే OnePlus అండ్ రెడ్మీ నుంచి కూడా మనం 7000 mAh బ్యాటరీ ఫోన్స్ని చూసే అవకాశం ఉంది. మీన్ వైల్ వీళ్ళు 7000 mAh మీద వర్క్ చేస్తుంటే రియల్మీ అత్యుత్సాహం కొద్దీ ఇప్పుడు 8000 mAh బ్యాటరీస్ మీద వర్క్ చేస్తుంది. అసలు ఇప్పటికే ఇండియాలో 7000 mAh మొన్న లాంచ్ అయిన GT 7 Proలో ఉంటేనే కుదించి 6000 mAhకి తగ్గించి ఇండియాలో లాంచ్ చేశారు. మరి వీళ్ళు ఇంకా 8000 మీద వర్క్ చేస్తారు. కేవలం చైనాకి మాత్రమేనేమో ఇండియాకి తీసుకొని రాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మోస్ట్ కాంట్రవర్షియల్ న్యూస్ ఇది. రీసెంట్గా లాంచ్ అయిన మహీంద్రా BE6E ఎలక్ట్రిక్ కార్ ఒక ఊపేసింది ఇన్స్టాగ్రామ్ మొత్తాన్ని అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తాన్ని. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇండిగో వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో వీళ్ళ మీద కేసు అయితే వేయడం జరిగింది. ఈ 6E అని చెప్పని ఉంది కదా, ఇది ఇండిగో ఒక ఫ్లైట్ నేమ్ అంట. ట్రేడ్ మార్క్ బ్రీచ్ చేశారని చెప్పని మహీంద్రా వాళ్ళ మీద ఇప్పుడు కేసు అయితే వేశారు. దాన్ని మహీంద్రా ఇప్పుడు పేరునైతే మార్చబోతుంది. మహీంద్రా BE6 అనే ఉంటుంది, పక్కన ఈ ఉండదు, జస్ట్ 6 మాత్రమే ఉంటుంది. అండ్ మహీంద్రా కూడా లీగల్ గా మేము ఫైట్ చేస్తాము దీని మీద. 6E అని చెప్పి అనేది ఫ్లైట్కి కార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇండిగోని అంత ఇంపాక్ట్ ఏమీ చేయదు. బట్ ట్రేడ్ మార్క్ ఎక్కడ బ్రేక్ చేసాం ఏంటి అని చెప్పి అనేది అండ్ లీగల్గా ఎంత దూరం వెళ్ళినా కానీ మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తామని మహీంద్రా అయితే చెప్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో స్క్రీన్ షాట్స్ అని చెప్పని యాప్ ఉంటుంది. ఆ యాప్లో కొన్ని ఫీచర్స్ని ఎన్రోల్ చేశారు. ఓన్లీ లిమిటెడ్ పిక్సెల్ ఫోన్స్కి మాత్రమే. స్క్రీన్ షాట్స్ యాప్లో కింద కీబోర్డ్ దగ్గర కొన్ని సజెషన్స్, అలానే సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని కూడా ఈ స్క్రీన్ షాట్స్ యాప్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇదే అప్డేట్లో డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ని కూడా ఇంక్లూడ్ చేసే వచ్చారు. ఒకవేళ ఎవరైనా పిక్సెల్ ఫోన్స్ యూస్ చేస్తుంటే ఈ అప్డేట్ మీకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus Ace 5 అండ్ Ace 5 Pro ఈ రెండు ఫోన్స్ చైనాలో డిసెంబర్ 12 తారీఖు లాంచ్ అవబోతున్నాయి. Ace 5 మన ఇండియాలో వస్తుంది OnePlus 13R అని చెప్పనే పేరుతో. Ace 5 Pro మన ఇండియాకి రాకపోవచ్చు. అండ్ ఈ Ace 5లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూస్ చేయబోతున్నారు. అంటే మన ఇండియాకి రాబోతున్న 13Rలో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసరే ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ మనకి ఇంట్రెస్టింగ్ న్యూస్ OpenAI నుంచి. OpenAI ఇప్పుడు సోరా అని చెప్పని ఒక AI వీడియో మోడల్ని అయితే లాంచ్ చేసేసింది. ఎప్పటి నుంచో వీడియోని జనరేట్ చేసే AI మోడల్ని OpenAI టీచ్ చేస్తూ అండ్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చింది. ఎట్టగలకి ఈ రోజు లాంచ్ అయింది. కేవలం పెయిడ్ యూజర్స్ కి మాత్రమే ఈ ఫీచర్ విత్ లిమిటెడ్ క్యాపబిలిటీస్ తో లాంచ్ చేశారు. పెయిడ్ అని చెప్పనగానే సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటారేమో $200 ఉంటుంది ప్రో మెంబర్షిప్ వాళ్ళకి. $200 అంటే ఇండియన్లో ఈజీగా 16,000 రూపాయల పైనే ఉంటుంది. మీరు కమాండ్స్ ఇచ్చారనుకోండి, ఆ కమాండ్స్ ని బేస్ చేసుకుని AI ద్వారా ఒక వీడియోని జనరేట్ చేస్తుంది. అండ్ 20 seconds మాత్రమే రైట్ నో ఈ AI వీడియో అయితే ఇది జనరేట్ చేయగలదు. అంతకు మించి చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ మోడల్లో తీసుకొని వస్తారేమో. ఒకవేళ మీరు ప్రో మెంబర్స్ అయి ఉంటే ChatGPT ఆర్ ఎల్స్ ఈ OpenAI ప్లాట్ఫామ్స్లో ఈ ఫీచర్ని ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus ప్యాడ్ ఎవరైనా యూస్ చేస్తుంటే వాళ్ళకి Oxygen OS 15 అప్డేట్ని రోల్అవుట్ చేశారు. వాళ్ళ కమ్యూనిటీలో ఈరోజు ఈ పోస్ట్ పెట్టారు. ఒకసారి మీరు OnePlus ప్యాడ్ యూస్ చేస్తుంటే అప్డేట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో Android 15తో పాటు కొన్ని AI ఫీచర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. మీ దగ్గర డివైస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 అండ్ S24 Ultra. ఇందులో వీళ్ళు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని చెప్పని ఒక కొత్త ఎడిషన్ అని ఇంట్రడ్యూస్ చేశారు. కార్పొరేట్ కస్టమర్స్ కి మాత్రమే ఈ S24 Ultra ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయితే ఇవ్వబోతున్నారు. దగ్గర 95,000 రూపీస్కి 12GB 256GBని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నార్మల్ ఎడిషన్ కి ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే 3 years స్టాండర్డ్ వారంటీతో వస్తుంది. జనరల్గా మనం ఏ డివైస్ పర్చేజ్ చేసినా సంవత్సరం వారంటీ ఇస్తారు కదా. ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో 3 years వారంటీ ఇస్తారంట. అండ్ అలానే 1 year నాక్ సెక్యూరిటీ సూట్ ని కూడా ఇస్తున్నారు. ఈ ఫోన్ ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఓన్లీ సామ్సంగ్ కార్పొరేట్ ప్లస్ వెబ్సైట్ నుండి మాత్రమే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి OTT రిలీజ్ గురించి. జీబ్రా మూవీ, నేను ఈ మూవీని ఆల్రెడీ చూసా, ఎక్సలెంట్గా ఉండిద్ది. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవబోతుంది తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో. డిసెంబర్ 20వ తారీఖు నుంచి స్ట్రీమ్ అవుతుందంట. నేను మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తా దగ్గరలో ఉన్నప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే. ఈ న్యూస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.